ఎందుకంటే శని నీచబడి ఉండి ముందుకు వెళ్ళి వెనక్కొస్తాడు. ఓకే. అంటే పురోగమనం ఎట్లా ఉందో తిరోగమనం కూడా అంతే ఉంది. ఇప్పుడు మారబోయే శని వల్ల ఏమవుతుందంటే చాలా వరకు కూడా సామాజిక పరిస్థితుల్లో ఇబ్బంది కలిగించే అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. ఓహ్! ఎందుకనంటే ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఎందుకంటే శని కదలిక మొదలైనప్పుడు ఓకే. ఆటోమేటిక్‌గా ఇవాళ ఒకటి మనం చూసాం. ఇవాళ ఒక రాజకీయ నాయకుడు చనిపోయారు. అవునండి. అంటే డిప్యూటీ సీఎం చనిపోయారు. అవును. విమాన ప్రమాదంలో చనిపోయారు. అవును. అంటే ఈ యొక్క ఉపద్రవం అనేది ఆల్రెడీ స్టార్ట్ అవుతుడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఈ మారిన తర్వాత శని నీచలోకొచ్చిన తర్వాత రాజకీయంగా తర్వాత ప్రభుత్వాలకు సంబంధించిన విషయాల్లో కూడా చాలా మార్పులు, ఇబ్బందులు కలిగించే అవకాశాలు ఎక్కువున్నాయి. అంటే గత 30 సంవత్సరాల కిందట ఒకసారి ఇలానే జరిగినప్పుడు ఓకే. చాలా ప్రమాదాలు జరిగినాయి. చాలా ఓకే. ఇబ్బందులు కలిగించే పరిస్థితులు ఏర్పడి చాలా ఇబ్బందుల నుంచి అక్కడున్న టైంలో చాలా ప్రాబ్లమ్స్ అనేది చాలామంది ఫేస్ చేసి ఉన్నారు రాజకీయంగా. ఓకే. అంటే సామాజిక పరిస్థితులు కూడా మారినియి. కొన్ని రాజకీయ ప్రభుత్వాలు కూడా మారిన సిట్యుయేషన్స్ కూడా మనం చూసున్నాం. హ్మ్. అదే మార్పు ఇప్పుడు రాబోతుంది. ఓకే. సామాజిక పరిస్థితుల్లో ఈ యొక్క ఫిబ్రవరి 13 తర్వాత జరగబోయే విషయాల్లో ఏంటంటే చాలా వరకు కూడా రాజకీయంగా, అధికారికంగా ఇక్కడ సామాజిక పరిస్థితులు కూడా చాలా మార్పులు రాబోతున్నప్పుడు కూడా ఇబ్బందేందంటే ఒక రాజకీయవేత్తకి కొంత ఇబ్బంది కలిగించే సిట్యుయేషన్స్ అయితే మన 2 రాష్ట్రాల్లో ఎక్కువగా కనపడుతుందండి.